శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తారాచంద్రుల దుర్వృత్తి దోష నివారణ. నారద మహర్షి శ్రీ నారాయణునితో ఇట్లు పలికెను. ఓ నారాయణ మహర్షి, సురధుడు అను రాజు ఏ వంశంలో పుట్టెనో? జ్ఞానవంతుల్లో శ్రేష్ఠుడగు మేధోముని సురధునికి ఏ విధంగా గురువయ్యెనో? మేధోముని మహారాజు ఇద్దరి మధ్య కలయిక ఎట్లు ఏర్పడింది? అట్లే వైశ్యునికి మహారాజునికి స్నేహం ఎట్లు ఏర్పడింది అన్న విషయాలు నాకు వివరంగా తెలుపమని అడిగాను. శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను. బ్రహ్మదేవుని పుత్రుడు అత్రి మహర్షి, అతని పుత్రుడు చంద్రుడు. అతడు రాజసూయ యాగం చేసినందువల్ల ద్విజశ్రేష్ఠుడయ్యను. ఆ చంద్రుడికి గురువైన బృహస్పతి భార్యయగు తారకు పుట్టినవాడు బుధుడు. బుధుని పుత్రుడు చైత్రుడు. చైత్రుని కుమారుడు సురధుడను మహారాజు. నారదుడు ఇట్లు పలికెను. ఆచార్య, గురుపత్నియకు తారకు చంద్రునికి పుత్రుడెట్లు కలిగెను? ఇది విపరీతంగా ఉంది, అందువల్ల దీన్ని వివరించి చెప్పమని అడిగాను. శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను. చంద్రుడు అధిక ధనం వల్ల మదించి కాముకుడై గంగానదీ తీరాన తిరుగుచుండెను. అప్పుడు దేవగురువగు బృహస్పతి భార్య అయిన తారాదేవి అక్కడ ఉండెను. ఆమె ధర్మనిష్ట కలది, పతివ్రత. కానీ ఆ సమయాన ఆమె నదిలో చక్కగా స్నానం చేసి వచ్చిచుండెను. ఆమె మంచి అందం కలది, పీనోన్నత స్థని, చక్కని నడుము, నితంబములు కలది, మంచి యవ్వనాన ఉన్నది. ఆమె ధరించిన వస్త్రాలు చాలా పలచగా ఉండెను. రత్నభూషణాలతో ముఖము కస్తూరి చుక్క, దాని కింద చందన బిందువులు, సింధూర బిందువులతో చాలా ఉజ్వలంగా ఉంది. గాలి వల్ల ఆమె ధరించిన వస్త్రం కొద్దిగా పైకి లేచింది. ఆమె కన్నులలో కామం కనిపించుచుండెను. ఆమె ముఖం శరత్కాల పూర్ణిమ నాటి చంద్రబింబం వలె ఉండెను. పెదవుల దొండపండు వలె ఎర్రగా ఉండెను. ఆమె సుందరుడైన చంద్రుని చూసి సిగ్గుతో తల వంచుకొని చిరునవ్వు నవ్వుచుండెను. మదించిన ఏనుగు వంటి గమనంతో తన ఇంటికి పోవచున్న తారను చూసి చంద్రుడు మన్మథ బాధకు గురి అయ్యను. అందువల్ల శరీరం పులకించిపోగా సిగ్గును వదిలి కామంతో కూడుకున్నవాడై తారతో ఇట్లనెను. నీవు స్త్రీలలో గొప్పదానవి, రసిక స్త్రీలలో గొప్పదానివి. నీవు విదగ్ధురాలవు, అందుకే విదగ్ధులకు పురుషుల మనస్సును ఆకర్షిస్తున్నావు. బృహస్పతి ప్రకృతిని వేల కొద్దీ జన్మల నుంచి పూజించి తన బహు తప ఫలితంగా అందమైన నిన్ను భార్యగా పొందెను. ఆ బృహస్పతి తపస్వి, కామ విషయం లేమి తెలియనివాడు. నీవు రసికురాలవు, కామంపై ఆసక్తి కలదానివి. మీ ఇద్దరిని బ్రహ్మదేవుడు అన్యాయంగా ఒకచోట కూర్చెను. కామశాస్త్రం ఏమీ తెలియని వానితో కామ విషయాల్లో ప్రవీణవగు నీవు సంగమించిన ప్రయోజనం ఉండదు. విదగ్ధునితో కలిసి రమించిననే వారిద్దరూ సుఖసాగరాన తేలియాడుతారు. కామినవగు నీవు మన్మధుని వల్ల అనేక బాధలకు గురి అవుతున్నావు. ప్రతిదినం నీ యొక్క యవ్వనం వ్యర్థంగా గడిచిపోతున్నది. నీ భర్త వృద్ధుడు, నీవో నవయవ్వన పతివి, ఎల్లప్పుడూ నవయవ్వనవతివి. అతడు ఎల్లప్పుడూ తన ఇష్టదేవతయగు శ్రీకృష్ణుని ఆరాధించును. నీవు సమస్త కామ విషయాలు తెలిసిన దానవు. నీవెల్లప్పుడూ యువకులు చేయి శృంగారాన్ని మనసులో ధ్యానిస్తావు. నీ మనసులో ఉండ కోరిక ఒకటి, నీ భర్తకు తీరిక మరి ఒకటి. మీ ఇద్దరి కోరికలు చాలా భిన్నం. ఇట్టి మీ ఇద్దరి సమాగమాన ప్రీతి ఏమీ ఉండను. వసంతకాలపు పుష్పశయ్య గంధము చందనములతో సువాసితమై ఉన్నది. ఆ శయ్యపై మాధవీలత నికుంజమున నాతో రమించుము. జనులు లేని చందనవనాన సువాసన గల పుష్పాలపై నీవు సుఖింపుము. చెంపక పుష్పాలు వాసనలో చల్లగా వస్తుండగా చెంపక పుష్పతలాన నాతో రతిక్రీడ సలుపుము. మన్మధుని కంటే అధిక సౌందర్యం కలవాడు, మన్మధునిచే బాధితుడైన చంద్రుడు గంగానదీ తీరాన ఈ విధంగా మాట్లాడుతూ ఆమె కాళ్ళపై పడెను. చంద్రుడు తనను ముందుకు పోకుండా ఆపివేయగా తారాదేవి గొంతు ఎండిపోవచుండగా కోపంతో ఇట్లనెను. ఓ చంద్రుడా, నిన్ను గడ్డిపరకతో సమానంగా తలుస్తున్నాను. నీవు స్త్రీలంపటుడవు, నీచుడవు. అత్రి మహర్షి దురదృష్టాన్ని నిన్ను పుత్రునిగా పొందెను. రాజసూయ యాగం చేసినందువల్ల బలవంతుడనైతినని నీవు తలస్తున్నావు. విప్రస్త్రీని కామించడం వల్ల నీ పుణ్యమంతా వ్యర్థమైపోయింది. ఇతరుల భార్యలను కామించువాడు అపవిత్రుడు. అతడు తాను చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని పొందజాలడు. అతన్ని అందరూ నిందిస్తారు. నువ్వు నా సతీత్వాన్ని చెడగొట్టాలని తలుస్తున్నావు, కానీ నీవు క్షయరోగంచే పీడించబడతావు. అత్యుచ్ఛ్రయం పతనహేతువని వేదములందు కలదు. నీవు రాజసూయాది యాగాల వల్ల సంపాదించుకున్న పుణ్యమంతా నశించి పాపఫలం అనుభవించగలవు. దుష్టుల యొక్క గర్వాన్ని అణిచివేయి శ్రీకృష్ణుడు నీ గర్వం కూడా అణిచివేస్తాడు. నేను నీకు తల్లి లాంటి దానిని, నీవు నాకు పుత్రుని వంటి వాడవు. నన్ను వదిలిపెడితే నీకు శుభం కలుగును. తార ఈ విధంగా పలుకుతో ఏడవసాగెను.
అట్లే చంద్రుని కర్మకు సాక్షులుగా ధర్మాది దేవతలను ఉంచెను. తారాదేవి మాటలు లెక్క చెయ్యక చంద్రుడు కోపంతో సుందరియగు తారను ఎత్తి పట్టుకుని తన రథమందు ఉంచుకొని మనోగమనాన రథాన్ని నడిపించెను. తర్వాత చందనము పుష్పంలో కల దేవతా వనాను సువాసన గల పుష్పతల్పం పైన ఆమెతో రమించెను. అటు పిమ్మట వారిద్దరూ ప్రతి పర్వతాన ప్రతి నదీ తీరాన రమించుచుండిరి. వారికిప్పుడు 100 సంవత్సరాలు ఒక ముహూర్తంగా గడిచిపోయినవి. ఆ తర్వాత చంద్రుడు దేవతల వల్ల భయం చెంది దైత్యుని శరణు వేడెను. అట్లే రాక్షసుల గురువగు శుక్రుని కూడా శరణు వేడెను. అప్పుడు భృగునందనుడగు శుక్రుడు దయతో చంద్రునికి అభయం ఒసగెను. తర్వాత తనకు ప్రతిపక్షియగు దేవతా గురువును సభలో చూసి శుక్రుడు పరిహసించెను. అదేవిధంగా దైత్యులు ఆ చంద్రుడికి అభయమిచ్చి బృహస్పతిని చూసి నవ్విరి. కానీ పతివ్రత అయిన తారాదేవి యొక్క సతీత్వాన్ని చంద్రుడు ధ్వంసం చేసినందువల్ల ఆ కళంక రూపమైన పాపం చంద్రమండలాన శశిరూపమైన కళంకంగా మారింది. అప్పుడు మిక్కిలి భయపడుతున్న చంద్రుని చూసి వేదజ్ఞులలో శ్రేష్ఠుడైన శుక్రమహర్షి పరిణామ కాలమున సుఖమును కలిగించినది హితమైనది అగు మాటలు పలికెను. ఓ చంద్ర, నీవు బ్రహ్మదేవుని పౌత్రుడవు, అత్రి మహర్షి యొక్క పుత్రుడవు. నీవు చేసిన పని నిజమైనది. అతి నీచుడైన వాడు చేసిన పని వలె చెడు కీర్తిని కలిగించను. నీవు రాజసూయ యాగము నడిచి దాని ఫలితంగా నిర్మలమైన కీర్తిని పొందావు. కానీ నీవు చేసిన ఈ తప్పుడు పని వలన అమృత భాండాన సురాబిందువు పడ్డట్టు మచ్చ ఏర్పడింది. బృహస్పతి దేవతలందరికీ గురువు. అతడు సద్ధర్మ పరాయణుడు, బ్రాహ్మణులందరిలోనూ శ్రేష్ఠుడు, బ్రహ్మ తేజో సంపన్నుడు. అతని భార్యయగు తార మహాపతివ్రత. ఈమెను కామించక తల్లిని వలె వదిలిపెట్టము. శత్రువైనను సత్కర్మలు చేస్తే అతని సుగుణాలు కీర్తించాలి. అట్లే గురువైన తప్పుడు పనులు చేస్తే అతని చెడు గుణాలు చెప్పవలెను అనుట సద్వంశాన పుట్టిన మంచివారి స్వభావం. ఓ చంద్ర, బృహస్పతి నాకు బద్ధశత్రువే అయినా ధర్మ విషయాన సహజమైన దాన్ని చెప్పాను. లోకాలు ధర్మ మార్గాన ఉన్నప్పుడే సనాతనుడగు ధర్మదేవత అక్కడ ఉంటాడు. ధర్మం ఉండు చోట కృష్ణుడు, కృష్ణుడు ఉండు చోట జయము కలుగును. ఆవు ఒకే దూడను కనును, కానీ వ్యాఘ్రం 5 పిల్లలను, సింహం 7 పిల్లలను కనును, కానీ అవి వాటిని చంపి తింటాయి. కావున హింస చేయవారు త్వరగా చనిపోతారు. ధర్మం మాత్రం ధార్మికుని రక్షిస్తుంది. దేవతలు, గురువు, బ్రాహ్మణులు అందరినీ రక్షించగలిగినను ధర్మాన్ని చెడగొట్టు పాపిని మాత్రం వారు రక్షించరు. కొలటలకు బ్రాహ్మణ స్త్రీలను పొందితే బ్రహ్మహత్య పాపమును 16 గల పాపం పొందుదురు. సమీపాన ఉన్న బ్రాహ్మణ స్త్రీలను చెరిస్తే బ్రహ్మహత్య పాపమునకు 4 రెట్లు ఎక్కువ పాపం పొందుతారు. వారిని బలాత్కారంగా అనుభవిస్తే 100 రెట్లు ఎక్కువగా బ్రహ్మహత్య పాపం పొందుతారు. అందువల్ల ఓ చంద్ర, ధర్మాన్ని అనుష్ఠించము, బ్రాహ్మణ స్త్రీని వదిలిపెట్టము. తర్వాత అనుతాపం పొంది పాపం నుంచి నివృత్తుడవగుదువు. నీ పాపంను ఏదో ఒక ఉపాయం చేత దూరం చేసుకోవచ్చు. భయం చేసరని వచ్చిన వారిని తప్పక రక్షించాలి. శస్త్రములు లేని వారిని, భయం చెందిన వారిని, దీనుడైన వారిని, శరణాగతుడైన వారిని రక్షించని ధర్మహీనుడు కుంభీపాక నరకానికి పోవును. వీరిని రక్షిస్తే 100 రాజసూయ యాగాలు చేసిన పాపం పొందును. ధర్మం ఆచరించినందువల్ల పరమైశ్వర్య సంపన్నుడగును. దైత్య గురువకు శుక్రుడు చంద్రునితో ఇట్లు చెప్పి స్వర్గమున ఉన్న గంగానది తీరాన తాను స్నానం చేసి చంద్రుని స్నానం చేయించెను. తర్వాత శుక్రుడు విష్ణు పూజను చేసి పుణ్యప్రదమైన గంగానదీ జలంతో చంద్రునికి భోజనం పెట్టెను. అటు పిమ్మట చంద్రుని తన తొడపై ఉంచుకొని దర్భలను చేతిలో ఉంచుకొని చంద్రునితో నీవు శ్రీహరిని మాటిమాటికి స్మరించము అనెను. శుక్రుడు ఇట్లు పలికెను, నా తప ఫలితం ఉన్నచో, నేను పూజించు శ్రీహరి యొక్క పూజా ఫలం ఉన్నచో, నా యొక్క వ్రతముల ఫలితము, నా సత్యవాక్ ఫలితము, నా తీర్థస్నాన ఫలితం, నేను చేసిన దానముల యొక్క ఫలం, నా ఉపవాసముల ఫలం ఉన్నచో చంద్రుడు అతను చేసిన పాపాల నుంచి విముక్తుడగును. త్రికాల సంధ్యలు ఆచరించని వానికి, విష్ణు పూజ చేయని వానికి మహాభయంకరమైన చంద్రపాపము అంటును. తన భార్యను మోసగించి ఇతర స్త్రీలతో పోవువానికి చంద్రపాపం అంటను. చెడు నడక లేక కలహములు పెట్టుకొని స్త్రీ తన భర్తను బాధిస్తే ఆమె చంద్రపాపం వల్ల తులాముఖమును నరకమును పొందును. శ్రీహరికి నివేదించని అన్నం, పనికిరాని అన్నం తినువాడు చంద్రపాపం వల్ల కాలసూత్రమును నరకాడు 4 యుగాల వరకు ఉండును. భూమిని తవ్వు పాపాత్మునికి చంద్రపాపం వల్ల 100 యుగాల వరకు కాలసూత్ర నరకం లభించను. తన భర్తను మోసగించి ఇతర పురుషునితో పోవు స్త్రీ చంద్రపాపం వలన వహ్నికుండమన నరకాడు 4 యుగాలుండును. తన తల్లిదండ్రులను, భార్యను, తన గురువును పోషించని వాడు చంద్రపాపం వల్ల చండాలుడగును.
కులటయగు స్త్రీ పెట్టిన అన్నాన్ని, భర్త సంతానం లేని స్త్రీ పెట్టిన అన్నమును, ఋతుస్నాత అయిన స్త్రీ పెట్టిన అన్నాన్ని భుజించేవాడు చంద్రుని పాపం వలన 4 యుగాల వరకు కుంభీపాక నరకం అనుభవించి తర్వాత చండాలుడగును. పగటి వేళ యందు రతిక్రీడ సలుపువాడు, గర్భవతి రజస్వల అగు స్త్రీతో రతిని చేయువాడు చంద్రపాపం వలన 4 యుగాల వరకు కాలసూత్రమన నరకాన యాతనలు అనుభవించును. పరస్త్రీ యొక్క ముఖమును, స్తనములను, పిరిదలను కామదృష్టితో చూచు కాముకుడు చంద్రపాపం వలన లాలాభక్షము అను నరకాన 4 యుగాలుండును. అటు పిమ్మట చండాలుడగును. తర్వాత నపుంసకుడగును. అమావాస్య, పూర్ణిమ, సూర్య, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి, ఆదివారంలందు మాంసమును, సిరిశనగ పప్పుల కుచమును తినవాడు పై దినాలలో రతికార్యం సలుపువాడు చంద్రపాపాన్ని పొంది ఆ పాపం వల్ల 4 యుగాల వరకు కాలసూత్రము అను నరకం అనుభవించును. అటు పిమ్మట చండాలుడగును. 7 జన్మల వరకు రోగి మరియు దరిద్రుడు అగును. ఏకాదశి నాడు, శ్రీకృష్ణాష్టమి, శివరాత్రి దినములందు భోజనం చేయు పాపాత్ముడు 14 ఇంద్రులు గతించినంత వరకు చంద్రపాపం వల్ల కుంభీపాక నరకం పొందును. తర్వాత చండాలుడగును. రాగి పాత్రలో ఉన్న పాలను, తేనెను, ఎంగిలలో పడిన నీతిని, కంచు పాత్రలో ఉన్న నారికేల ఫలోదకాన్ని, ఉప్పుగల పాలను, తాగగా మిగిలిన జలాన్ని, తినగా మిగిలిన అన్నాన్ని, మాటిమాటికి అన్నాన్ని సాయం సంధ్యయందు భోజనం చేయవాడు చంద్రపాపం పొంది దానివల్ల 4 యుగములు అంధకూపమన్న నరకంన యాతనలు అనుభవించును. తన కూతుర్ని డబ్బుకు ఆశపడి అమ్ముకొనివాడు, దేవుని పూజించి బ్రతికే బ్రాహ్మణుడు, ఎద్దుల వాహనం కల బ్రాహ్మణుడు, శూద్రుల శవదహనం చేయువాడు, శూద్రుల ఇండ్లలో వంటలు చేసి బ్రతుకు బ్రాహ్మణుడు, రావి చెట్టు నరకు బ్రాహ్మణుడు, విష్ణుమూర్తిని విష్ణుభక్తులను నిందించి బ్రాహ్మణుడు భయంకరమైన చంద్రపాపం వల్ల తప్త సూర్మి అను నరకం పొంది అక్కడ మన్వంతర కాలం బాధలు అనుభవించను. ఆ తర్వాత చండాలుడై పుట్టును. అటు పిమ్మట 5 జన్మల వరకు వృషభమై జన్మించును. 100 జన్మల వరకు గాడిదగా పుట్టును. అటు పిమ్మట 7 జన్మలు అడవి పంది అగును. 7 జన్మలు కాకిగా, ఆ తర్వాత 5 జన్మల వరకు మలములోని క్రిమిగా జన్మించును. వ్యర్థంగా మాంసం తినవాడు, తన కొరకు మాత్రమే వంట చేసుకొని భుజించువాడు మహాపాపి. అతడు చంద్రపాపం పొంది 4 యుగములు అసిపత్రమన నరకాన బాధలు పడును. నరకానంతరం 7 జన్మలు సర్పంగా, 7 జన్మల పశువుగా పుట్టును. వడ్డీ వ్యాపారం చేస్తూ వ్యభిచారం నడుపుతూ బ్రతుకుతున్న బ్రాహ్మణుడు, వైద్యుడగు బ్రాహ్మణుడు, శ్రీహరి పేరును చెప్పి బ్రతుకువాడు, తన అవయవాలు అమ్ముకొని బ్రతుకువాడు, తన ధర్మాన్ని గురించి మాటలు మాత్రం మాట్లాడేవాడు, ఆత్మ ప్రశంస చేసుకొనవాడు, ఇతరులకు వ్రాసిపెట్టి బ్రతుకువాడు, ధావకుడు, కులటను పోషించేవాడు చంద్రపాపం పొందును. అందువల్ల చంద్రునికి పాప విముక్తి కలుగుతుంది. వీరందరూ చంద్రపాపం వల్ల భయంకరమైన శూలప్రోతమైన నరకానికి పోతారు. అక్కడ మన్వంతరం ఉండి తర్వాత దరిద్రులై పుట్టి రోగాలచే బాధపడతారు. లక్కను, మాంసాన్ని, రసద్రవ్యాలను, నువ్వులను, ఉప్పును, అశ్వములను, లోహములను నమ్మువాడు, తోటి మానవుని చంపు బ్రాహ్మణుడు, కులాలుడు, చోరుడు వీరందరికీ చంద్రపాపం చుట్టుకొనును. అందువల్ల ఆ పాపి ఒక మన్వంతర కాలం క్షురధారమన నరకాన దుస్సహమైన యాతనలు అనుభవించను. ఆ తర్వాత నక్కగాను, పిల్లిగాను, బర్రెగాను, ఎలుగుబంటిగాను, కుక్కగా, చేపగా, ఎండ్రిగా, బల్లిగా, గాడిదగా, కప్పగా అనేక మార్లు జన్మలెత్తి మానవుడై పుట్టును. అప్పుడు తొలుత చర్మకారుడుగా, అటుపిమ్మట రజకుడుగా, తైలకారుడుగా, వడ్డీలిచ్చేవాడుగా, నావికుడుగా, శవములు మోసి బతుకువాడుగా, వ్యాధుడుగా, స్వర్ణకారుడుగా, కుంభకారుడుగా, లోహకారుడుగా జన్మనెత్తి తర్వాత క్షత్రుడై పుట్టి చివరకు బ్రాహ్మణ జన్మ పొందును. చంద్రుని ఈ విధంగా పాపరహితునిగా చేసి శుక్రుడు తారతో ఇట్లనెను: పతివ్రత, నీవు చంద్రుని వదిలిపెట్టి నీ భర్త దగ్గరికి పొమ్ము. నీవు పరిశుద్ధమైన మనసు కలదానవు. అందువల్ల నీకు జారత్వం వల్ల కలుగు పాపం అంటదు. ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పటికీ నీవు పవిత్రురాలవే. తనకు కోరిక లేని బలవంతుడైన పురుషుని వలన బలాత్కరించబడితే ఆ స్త్రీకి జారత్వ పాపం అంటదు అని శుక్రుడు వారిద్దరికీ శుభాశీసులొసగి పోయెను. ఓం శాంతి శాంతి శాంతి.